హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఆనియన్ బోండాలు. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ఈ బోండాలు. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1.5 కప్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక కప్పు మైదా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చిటికెడంతా సోడా వేసుకోవాలి, వంట సోడా. అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి, పిండి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా కట్ చేసి తీసుకోవాలండి. నేను ఒక 2 పెద్దవి ఆనియన్స్ ఇలా కట్ చేసేసి తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలండి కొన్ని. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా మొత్తం పిండికి కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీటిని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి మనము ఎంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి అవ్వాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసి చూస్తే ఇందులో వెంటనే ఇలా పైకి తేలాలండి. ఇలా తేలిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్నగా ఉంటల్లాగా వేసేసుకోవాలి. ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గంట తీసుకొని ఒకేసారి అన్నీ కలిపేయకుండా ఒక్కొక్కటి ఇలా సపరేట్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా నీట్గా ఉడుకుతుంది. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడే లోపల పిండి కూడా పచ్చిగా లేకుండా లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ ఇవి చేసుకోవడం. చూసారు కదండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. లోపల పచ్చిపిండి అనేది లేకుండా మొత్తం నీట్గా ఉడికిపోయింది. ఈ బొండాలని చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇలా టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదండి, నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్.